అంటే టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నారు. బీజేపీ కూడా వస్తే రావచ్చు, లేదంటే లేదు. టీడీపీ జనసేన మాత్రం కన్ఫర్మ్. జనసేన పార్టీ నుంచి కూడా ఇక్కడ సూర్యచంద్ర ఎవరు ఉన్నారు కదా సార్, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఉంటారు, ప్రతి ఒక్కరు ఆశిస్తారు, ఆశించడంలో తప్పు లేదు. ఒకవేళ మీకు టికెట్ ప్రకటిస్తే ఆయన మీతో కలిసి పని చేస్తారా? అది ఆయన చెప్పాలి. జనసేన క్యాడర్ మాత్రం మనస్ఫూర్తిగా నా దగ్గరకు రోజు మా క్యాడర్ లాగా రావడం జరుగుతుంది. వాళ్ళంతా కలిసి మాతో పనిచేయడం జరుగుతుంది. మేము ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఆ కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రోజుల క్రితం మీరు టీడీపీకి కాకుండా జనసేన పార్టీకి కనుక ఇక్కడ సీటుని కేటాయిస్తే నేను పని చేయను అని నేను ఆ రకంగా మాట్లాడలే అన్నట్లుగా వైరల్ అయ్యారు. నిజమా సార్? నేను ఆ రకంగా మాట్లాడలే. టీడీపీకి కాకుండా అని చెప్పలే. సూర్యచంద్రకు సీట్ ఇచ్చినట్టయితే నేను పని చేయను అని చెప్పాను. ఇవాళకి అదే స్టాండ్లో ఉన్నాను. అంటే వ్యక్తిగతంగా ఏమైనా వైరం ఉందా సార్? మా ఇద్దరికి వ్యక్తిగతమైన వైరం ఉండడానికి వాడి స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, వ్యక్తిగతమైన వైరం లేదు. అతని క్యారెక్టర్. ఇప్పుడు ఒక ఆత్మీయ సమావేశాన్ని పెట్టిన తర్వాత ఇద్దరు కలయికి ఒక సమావేశాన్ని పెట్టమన్నారు. ఉభయ పార్టీ నాయకులు ఆదేశించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక కార్యక్రమం పెట్టాం. కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాన్ని రసాబత్ చేయడం కోసం ఎక్కడో ఏదో గొడవ జరిగిందని చెప్పి ఆ గొడవను తీసుకొచ్చి ఇక్కడ ఈ మీటింగ్లో పెట్టడం. మీకు సమావేశం అయిన తర్వాత ఏదైనా ఎక్కడ జరిగిన గొడవ అన్నా ఉంటే పరిష్కరించుకోవడానికి వేరే మార్గాలు ఉంటాయి. ముందు ఈ సమస్యను పరిష్కరించి అప్పుడు సమావేశం జరపండి మీరు అంటాడు. క్యాడర్ కలవకుండా ఉండాలి. తెలుగుదేశం క్యాడరు జనసేన క్యాడర్ కలిసిపోయింది అనుకోండి, అతనికి అవకాశం ఉండదు అని ఖచ్చితంగా తెలుసు. ఆ క్లారిటీ అయితే మీకుంది, ఆయనకి ఉందా? ఆయనకు ఉంది, ఆయనకు ఉంటుంది. అయితే ప్రయత్నాలు మానడం లేదంట. తప్పు లేదు కదా, ప్రయత్నాలు చేసుకోవాలి.